సరే పదండి, మనం ఒక కొత్త పద్ధతిలో ఈ గేమ్ ఆడదాం. అలాగే ఈ ఆటలో ఓడిపోయిన ప్రతి వారు దొంగలా మారాలి. మీరందరూ రెడీగా ఉన్నారా? 1 2 3 4 మారిపోయేది కజామా. అలాగా? నువ్విప్పుడు ఎలాంటి దొంగలా మారాలనుకుంటున్నావు? ఎలాంటి దొంగ అంటే నేను ఒక పెద్ద ధనవంతుడైన నిజాయితీ గల దొంగగా మారాలనుకుంటున్నా. అయితే నువ్వు ఒక టూత్ బ్రష్ దొంగవనుకుంటా. అర్థమైంది. అసలు కాదు షిన్చాన్. అయితే నువ్వు ఒక స్మార్ట్ గా ఉండే ధనవంతుడివైన టూత్ బ్రష్ దొంగవి. కాసేపు నీ బాగుడు కట్టి పెడతావా షిన్చాన్? అయితే నువ్వు ఎలాంటి దొంగవంటావు కదమ్మా? దొంగలు రకరకాలుగా ఉంటారు. నా క్యారెక్టర్ కి సరిపడే దొంగని మీరే చెప్పుకొని చూద్దాం. అంటే ఇతరులకి సహాయం చేసే ఒక దొంగలాగా కసామా మారాలనుకుంటున్నాడు. బ్యాంకుని కొల్లగొట్టేవాడు. అవును, ఆ శాండిల్స్ ని నిన్నే నేను కొన్నాను. దాన్ని క్లీన్ చేద్దామని డోర్ ఓపెన్ చేశానో లేదో ఒక డాగి వచ్చింది, శాండిల్స్ తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి వాటినే వెతుకుతున్నాను. ఆ, ఇదొక సంఘటన. ఇదొక దొంగ సంఘటన. ఇక ఆలోచించకుండా మనమందరం డిటెక్టివ్ ఆట ఆడుకోవచ్చు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టలేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియా ఎలా వస్తుంది మీకు? మేడం, మీరేం దిగులు పడకండి. మేమందరం డిటెక్టివ్స్ గా మారి ఆ దొంగని పట్టుకుంటాం. ఓహో, అలాగా? మీరు డిటెక్టివ్స్ అయిపోయారా? అయితే మీరంతా కలిసి ఆ డాగిని వెతికి నా శాండిల్స్ తీసుకొస్తారా? ముందుగా మనం ఆ దొంగ గురించి పూర్తిగా సమాచారం సేకరించాలి. ఆ డాగ్ ఏ కలర్ లో ఉంది? అంటే ఆ డాగి చూడడానికి చాలా పెద్దదిగా ఉంది, చాలా భయంకరంగా కూడా ఉంది. శాండల్స్ సైజ్ చెప్పనే లేదు. ఏమిటి, శాండిల్ సైజ్ కూడా కావాలా? మేడం, శాండల్స్ గురించి నాకు పూర్తి సమాచారం కావాలి, చెప్పండి. చెప్పడం నా వల్ల కానే కాదు. షిన్చాన్, ఊరుకుంటావా? ఓకే, మీరు ఆ డాగితో ఏమైనా మాట్లాడారా? డాగితో నేనెలా మాట్లాడగలను? ఇప్పుడు చెప్పండి, దొంగలించబడ్డ శాండిల్స్ ఏ కలర్ లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి? గులాబీ రంగులో డాట్స్ ఉంటాయి. ఒక నిమిషం. అవి చూడడానికి అందంగా ఉంటాయి కదా. ఆ శాండల్స్ కి ఎంత వయసు అయి ఉంటుంది? ఆ శాండల్స్ ని మీరు వాకింగ్ కి తీసుకువెళ్తున్నారా లేదా వాటిని ఆకలితో అలాగే వదిలేస్తున్నారా ఏంటి? అసలు ఏమడుగుతున్నావు షిన్చాన్? శాండిల్స్ ని వాకింగ్ తీసుకెళ్ళడం ఏంటి, దానికి భోజనం పెట్టడం ఏంటి? శాండిల్స్ గురించి సరిగ్గా అడగడం కూడా నీకు చేత కాదు. ఎలా అడగాలో ఏమడగాలో నాకు బాగా తెలుసు. కాసేపు నువ్వు ప్రశాంతంగా ఉంటే మంచిది కజామా. All my friends are toxic, all ambitionless, so rude and always negative. పదండి, అతనికి ఏమైనా తెలిసేమో అడుగుదాం. సార్, ఒక్క నిమిషం. ఇక్కడ భయంకరంగా పెద్దదిగా ఉండే ఒక డాగి నోట్లో శాండిల్స్ తో వెళ్ళడం చూసారా? సారీ, నేను చూడలేదు. మీరు చూడలేదా? ఓకే సార్, చాలా థ్యాంక్స్. సరే, ఇంకో విషయం కూడా అడగాలి. మీరు గత వారంలో సిమ్లా మిర్చి ఎప్పుడైనా తిన్నారా? చెప్పండి ప్లీజ్. ఓకే సార్, చాలా థ్యాంక్స్. సరే, ఇంకో విషయం కూడా అడగాలి. మీరు గత వారంలో సిమ్లా మిర్చి ఎప్పుడైనా తిన్నారా? చెప్పండి ప్లీజ్. ఏమిటి? సర్లే, మీకు కూడా సిమ్లా మిర్చి అంటే ఇష్టం లేదనుకుంటాను. షిన్చాన్, ఇలా అనవసరమైన వాగుడు వాగుతూ ఉంటావు. అలాగే ప్రతిసారి నాలో తుప్పుల్ని చూస్తూ ఉండకు. తుప్పులు కాదు షిన్చాన్, వాటిని తప్పులు అంటారు.